తర్వాత వాళ్ళు కనాను దేశానికి వచ్చిన తర్వాత ఆ నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తే వాళ్ళ పేర్లన్నీ కూడా అక్కడ మనకు కనబడతాయి. నిర్గమకాండం 1వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం ఫస్ట్ నుంచి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏమనగా రూబేను, షీమోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, అషేరు. ఇక్కడ యోసేపు పేరు ఒకటి ఉండదు. యోసేపుతో కలుపుకుంటే 12 మంది అవుతుంది. ఇక్కడ వరుసన 11 మంది పేర్లు అక్కడ ఉన్నాయి. వీళ్ళు కనాన్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి వాళ్ళు, ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి వీళ్ళగా తోడు యాకోబు ఏం చేసినట్టే ఆ ఇద్దరు కుమారులు కూడా వీళ్ళతో పాటే కలుపుతుంది. అది యాకోబు యోసేపుకి ఇవ్వాల, యోసేపుకి స్వాస్థ్యం ఇవ్వాలి. ఎందుకంటే అప్పటికే ఆయన ఆ దేశానికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకోలేదు. ఇలా మనం చూసినట్టయితే ఏ పేర్లు కనాను దేశంలో వాళ్ళు స్వాస్థ్యాన్ని పంచుకున్నప్పుడు ఆ భూభాగాన్ని పంచుకున్నటువంటి పేర్లు మనం బైబిల్ గ్రంథం చివరిలో మ్యాప్లో చూస్తాం. చివరిలో మ్యాప్లో చూడండి, మ్యాప్లో పేర్లు ఉంటాయి. బైబిల్లో కొన్ని బైబిల్ ఉండకపోవచ్చు. బైబిల్ చివరి మ్యాప్ ఉంది చూడండి, అక్కడ 12 మంది పేర్లు ఉంటాయి. ఇశ్రాయేలు పేర్లు ఉంటాయి చూడండి, రూబేను అనే పేర్లు. ఇప్పుడు యోసేపుని తీసేసి లేవిని తీసేసి 10 మందికి తోడు మరి యోసేపు ఇద్దరు కుమారులు కలిపితే 12 మంది. ఈ స్వాస్థ్యం కనాను దేశం వచ్చిన తర్వాత భాగాలు పంచుకున్న వాళ్ళ లిస్ట్ ఇది. అక్కడ ఎంతమంది ఉన్నట్టే 12 మంది ఉన్నారు. లెక్క అయితే 14 మంది రావాలి. యోసేపుని తీసేసి, ఎందుకంటే ఐగుప్తు సభ్యత్వం పొందుకుంటాడు కాబట్టి ఐగుప్తుకి అధికారిగా ఉన్నాడని చెప్పి ఆయన్ని తీసుకోవాలా. రెండోది వీళ్ళ లేవి గోత్రాన్ని వాళ్ళ సేవ చేయడానికి, వీళ్ళు మందిరం సేవ చేయాలి, వీళ్ళకి భూభాగాలు అవసరం లేదని చెప్పి దేవుడు వారికి చెప్పినప్పుడు అప్పుడు దేవుడు మోసే వారిని లెక్కలో లేకుండా లేవీల్ని పరిచయం కోసం తీశారు. వాళ్ళ 12 గోత్రాల పేర్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ పేర్లు ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఏ పేర్లు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ప్రకటన గ్రంథం కాడికి వచ్చేసరికల్లా 7వ అధ్యాయం 4 నుండి చూడండి. ప్రకటన